టాలీవుడ్ లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడు ముందుంటారు. వెంకీ, దుబాయ్ సీను, కిక్ ఇలా ఒకప్పటి మాట పక్కన పెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుండి సరైన కామెడీ ఎంటర్టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాస్ తో సీరియస్ సబ్జెక్ట్స్ తోనే ఆడియన్స్ ని పలకరించారు. ఇప్పుడు ఆయన హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇందులో అర్షిక రంగనాథ్, డింపుల్ హైతి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలోనేనండి. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతకుముందు చిత్రలహరి అయ్యే చేసేటప్పుడు కిషోర్ని అంటూ ఉండేవాడిని, నీది రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తిన కామెడీ ఎందులో పెడతాడని. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది. వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్ కరెక్ట్గా చెప్పాలంటే, విపరీతమైన వెట్టకారం. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదేమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా. అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం, ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సక్సెస్ మీట్ చాలా స్పెషల్. అది కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా రెండో సినిమా యాజ్ సెడ్ విత్ రవితేజ సార్. సార్, ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఇండస్ట్రీకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక టాలెంట్ని అండ్ హార్డ్ వర్క్ని నమ్ముకుంటూ గొప్ప పొజిషన్కి వెళ్తాం అనేది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆ జర్నీ మనకు రెఫరెన్స్ బుక్ అండి. సో చిన్నప్పుడు ఇడియట్ మూవీ, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఖడ్గం, వెంకీ ఇలాంటి ఫిలిమ్స్ చూసి ఒక మాస్ హిస్టీరియాకి గురయ్యి ఇండస్ట్రీకి రావాలి అని ఒక కోరిక పుట్టిన ఎంతోమంది సినిమా పిచ్చోళ్ళు నేను ఒకడిని. సో సార్, బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తుంటారు, ఎప్పుడు ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేటెడ్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తే అది విని ఇమీడియట్గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలింలో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు. బలుపుకి వీడెళ్ళేరా కేర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్
మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలాంటి కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్లో నేను రాశాను సార్. మీ మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసు కీల్ జడదాన సోగ కన్నుల దాన అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చిన కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువుగారుగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే ఈ సక్సెస్లో నాకు కూడా అవకాశం కల్పించిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ భర్త మహాశీలకని విజ్ఞప్తి సింపుల్గా చెప్పాలంటే రవితేజ గారిలో ఉన్న మాస్కి, మా తిరుమల కిషోర్ గారు ఉన్న క్లాస్కి ఇది ఒక మంచి ఉదాహరణగా, మంచి సక్సెస్గా అనుకుంటున్నాను. అది అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఆల్మోస్ట్ 8 months బ్యాక్ రవి సార్ని ఒకసారి కలవడానికి వెళ్ళా పర్సనల్గా. సార్ ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అన్నాను. ఎప్పుడో 8 months బ్యాక్ అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. సార్ మీరు ఈ ఛాన్స్ ఇవ్వటం వలన నాకు బెస్ట్ డైరెక్టర్ దొరికారు, బెస్ట్ ప్రొడ్యూసర్ దొరికారు, మంచి హిట్ ఇచ్చామనే ఫీల్తో నేను ఈ మాటలు చెప్పాలనిపించింది నాకు. బట్ మంచి టీంతో పనిచేశానండి. అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరితో చాలా ఫ్రెండ్లీగా పనిచేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్ మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్.